హలో హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇవాళ మన రెసిపీ వచ్చేసి అందరికీ ఎంతో ఇష్టమైన పానీపూరి అండి. పానీపూరిలోకి చాటు, రసం అన్నీ ఎలా తయారు చేసుకోవాలి అలా చూపించేస్తాను. బయట ఫుడ్ అంత మంచిది కాదు కాబట్టి ఇంట్లోనే చాలా టేస్టీగా మనం ఇంట్లోనే తయారు చేసుకుందాము. ఎలా తయారు చేయాలో చూపిస్తాను, వచ్చేసేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని స్టవ్ మీద కళాయి పెట్టుకుందాం. దీంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకుందాము. మనకి రెడీమేడ్గా పానీపూరి బిళ్ళలు దొరుకుతాయి కదా, అవి తెచ్చి నూనెలో వేయించుకుందామండి. అవి అయితేనే రౌండ్గా బాల్స్ లాగా వస్తాయి. ఇలా కొన్ని కొన్ని వేసుకుంటూ మనం అన్నీ వేయించుకొని పక్కన పెట్టేసుకుందాము. మనకి ఎన్ని కావాలో అన్నీ ఈ పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు పానీపూరిలోకి రసం తయారు చేసుకుందాము. నేను కొంచెం చింతపండు పులుసు తీసుకున్నాను, అంటే పులుపుకి సరిపడా తీసుకున్నాను. మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు తీసుకోండి. నేను కొత్తిమీర, పుదీనా అది కొంచెం ఇది కొంచెం మిక్సీకి వేసి వాటర్లో కలిపాను. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. మనకి చిక్కగా కావాలంటే చిక్కగా, కొంచెం పలసగా కావాలంటే కొంచెం వాటర్ పోసుకోవచ్చు. దీంట్లో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకోండి, 1 స్పూను. దీంట్లో కొంచెం గరం మసాలా వేసుకుందాము, 1/2 స్పూన్ వేసుకోండి గరం మసాలా ఘాటు కోసం. ఇది కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇంకా ఇప్పుడు పానీపూరిలోకి చాట్ కోసం గుగ్గిళ్ళు ముందు ఉడకపెట్టి పక్కన పెట్టుకోవాలి. దీంట్లో కొంచెం మిక్సీకి వేసుకొని పక్కన తీసుకుందాము. ఇలా పొడి చేసి పెట్టుకుందాం. ఇప్పుడు దీంట్లోకి ఏమేమి కావాలో చెప్తాను. నేను 3 ఉడకపెట్టిన బంగాళదుంపలు తీసుకున్నాను, 1 టమాటా, 2 క్యారెట్ చిన్న ముక్కలు కోసి పెట్టుకున్నాను, 2 ఉల్లిపాయలు అన్నీ చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని దీంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. దీంట్లో ఆవాలు కొన్ని, కొంచెం జీలకర్ర, 2 ఎండుమిరగాయలు తుంచి వేసుకుందాము. ఇప్పుడు కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలను దీంట్లో వేసుకుందాం. నేను 2 పెద్ద సైజు ఉల్లిపాయలు తీసుకున్నాను. ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. ఇప్పుడు మనం కట్ చేసుకున్న కరివేపాకు కూడా దీంట్లో వేసేసుకుందాం. కరివేపాకు కూడా సన్నగా కట్ చేసుకోవాలి. కరివేపాకును నేను కొంచెం కొత్తిమీర కలిపి వేసాను. తాలింపులో మనం కట్ చేసుకున్న క్యారెట్ ముక్కలను కూడా వేసుకుందాము. ఇప్పుడు టమాటా కూడా పక్కన పెట్టుకున్నాం కదా, అది కూడా వేసేసుకుందాం. ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం బంగాళదుంపలు ఉడకబెట్టి పెట్టుకున్నాం కదా, అవి ఇలా నలిపి వేసుకోండి. బంగాళదుంపలు ఇలా నలపడం వల్ల చాటుకి చాలా అంటే చాలా టేస్ట్ వస్తుంది. దీంట్లో రుచికి సరిపడా ఉప్పు వేసుకుందాము. 1/4 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. ఇది మొత్తం ఒకసారి కలిసేలాగా కలుపుకోండి. ఇప్పుడు దీంట్లో 1 స్పూను ధనియాల పొడి, 1/4 టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుందాము. కొంచెం అల్లం చిన్నులపై పేస్ట్ వేసుకుందాము. దీంట్లో కొంచెం చాట్ మసాలా కూడా వేసుకుందాము. ఇప్పుడు ఇవన్నీ వేసుకున్న తర్వాత మనం దీంట్లో
పచ్చిమిర్చి వేయలేదు కదా, కొంచెం గరం మసాలా వేసుకుందాము, ఒక పావు టీ స్పూన్. ఇది మొత్తం ఒకసారి కలిసేలా కలుపుకొని ఇందాక మనం మిక్సీకి వేసి పెట్టుకున్నాం కదా శనగలు, అవి కూడా కలుపుకుందాము. శనగలు 8 గంటల సేపు నానబెట్టి ఉడకబెట్టిన తర్వాత చిల్లులు గిన్నెలో వేసి వాటర్ అన్నీ పోయినాక అప్పుడు మిక్సీకి వేసుకోవాలి. ఇలా పొడిని వేస్తున్నాను. ఇది నేను ముప్పావు వేసి పావు శనగలు పక్కన పెట్టానండి. ఉడకబెట్టినయే పక్కన పెట్టాను. ఇవి మనం పొడి వేసినాక తాలింపులో వేసుకుంటే మనకి అక్కడక్కడ తగులుతాయి కదా, చాలా టేస్ట్ వస్తుంది చాటు. మనకి బఠానీ చాట్ ఎలాగో ఇది కూడా అలాగే. ఇలా ఒకసారి మొత్తం కలిసేలాగా కలుపుకొని దీంట్లో మనం కొంచెం చింతపండు పులుసు పోసుకుందాము. మీకు ఎంత పులుపు కావాలో అంత పులుపు పోసుకొని, కొంచెం ఎక్కువ పోసుకోకుండా వాటర్ తగ్గించి పోసుకోండి. ఒక 5 నిమిషాలు మరిగిన తర్వాత చాటు రెడీ అయిపోయింది. ఇప్పుడు గిన్నెలోకి తీసుకొని దీంట్లోకి మిక్చరు, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ, కొత్తిమీర జల్లుకుంటే చాట్ రెడీ అయిపోతుంది. చూశారు కదా, పానీపూరి చాటు రసము చాలా అంటే చాలా బాగా చేసుకోవచ్చు ఇంట్లోనే. ఇది ఇంకో రకంగా కూడా చేసుకోవచ్చు. నేను తర్వాత మళ్ళీ ఎప్పుడైనా పెడతాను. మీకు కానీ పిల్లలకు కానీ చాలా బాగా నచ్చుతుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.